ఎవరికో ఏదో జరగదు. మనం అజాగ్రత్తగా ఉంటే మనకే ప్రమాదం కదా, కదమ్మా? మనం జాగ్రత్తగా ఉంటే మనకే రక్షణ, మనకే ప్రొటెక్షన్. మరి ఆ జాగ్రత్త కలిగి మీరు ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో నిర్ణయం మీకే అప్పగిస్తున్నా. ఈ యొక్క గ్రంథంలో ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో నాకు తెలిసిన సారాంశం ఏంటంటే, పరిశుద్ధమైన జీవితంలో భద్రత ఉండాలి. ఏముండాలా? భద్రత ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పరిశుద్ధత కలిగి అదరాబెదరగా మొహం కడుక్కొని రావడం కాదు. నీ దేహం పరిశుద్ధతగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, నీ నడక, నీ క్రమం, నీ ప్రవర్తన సమస్తం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు